డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఓవరాల్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ చూసినాం గ్రూప్ యొక్క. ఇప్పుడు జోన్ వైజ్ చూద్దాం. అందులో మొదటిగా జోన్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మనకు మరిన్ని వీడియో చేయడానికి ఆసక్తి ఉంటుంది. చూసుకున్నట్టు పోస్ట్ కోడ్ నెంబర్ 1 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఇది మల్టీ జోన్ పోస్ట్. తెలంగాణలో 2 మల్టీ జోన్లు, 7 జోన్లు ఉన్నాయి. మల్టీ జోన్ వాళ్ళు ఏమేమి వస్తాయి? జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. జోన్ 1 ఏమేమి జిల్లాలు వస్తాయి? కొమరం భీమాస్వాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. ఈ 5 జిల్లాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా జోన్ 1 అనేది మల్టీ జోన్ 1కు చెందుతుంది. ఇప్పుడు ఒకటి మీకు క్లియర్గా కూడా ఏం చెప్తున్నా అంటే, మున్సిపల్ కమిషన్ అంటే మనకు 18 రకాల పోస్టులు ఉన్నాయి, 1 to 18. అంటే జోన్ 1 వాళ్ళు ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యారు, ఏ మార్క్స్ వరకు సెలెక్ట్ అయ్యారు అంటే జోన్ 1 వాళ్ళు మల్టీ జోన్ 1 అన్నా, నెక్స్ట్ స్టేట్ క్యాడర్ అన్నా, జోనల్ పోస్టులు అన్నా. 3 రకాల పోస్టులు ఉంటాయి మనకు: జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్. మనకు తెలిసి జోనల్ అయితే ఓన్లీ ఈ 5 జిల్లాలే ఎలిజిబుల్. మల్టీ జోన్ 1లో ఈ 4 జోన్ ఎలిజిబుల్. స్టేట్ క్యాడర్ అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు, స్థానికత వర్తించది. అది అందరు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 2 7 జోన్స్, మల్టీ జోన్స్ 2 అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అది ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్క్ అయ్యాయి. మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 1 జోన్ 1 వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ అయ్యిందండి చూడండి. స్టేట్ ర్యాంక్ 7 425.842 ఈ బీసీబీ వ్యక్తికి వచ్చింది. ఇది ఓపెన్ పోస్ట్. మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ కు పోయింది, ఇంకోటి ఎస్సీ పోయింది. ఈ ఉన్న ఒక పోస్ట్ కాస్త ఎవరికి వచ్చింది? మల్టీ జోన్ 1లో 2 పోస్టులు ఉంటే ఒకటి ఎవరికి వచ్చింది? ఈ జోన్ 1కి చెందిన వ్యక్తికి వచ్చింది. మార్క్స్ 425.842. ఇది స్టేట్ ర్యాంక్. మీరు జిఆర్ఎల్ పెట్టుకొని ర్యాంక్ మార్క్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 2. ఇది అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ACTO. ఇది కూడా జోనల్ పోస్టు. హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ మార్క్స్. టోటల్ పోస్టులు 3. ఓపెన్కు 2 రిజర్వ్ చేయబడ్డాయి, ఎస్సీకి 1. ఓపెన్లో చూసుకున్నట్టయితే మనం 412.050, స్టేట్ ర్యాంక్ 93. బ్రాకెట్లు ఉన్నది ర్యాంక్, స్టేట్ ర్యాంక్. ఈ డెసిమల్స్ ఉన్నది మార్క్స్. ఇది హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ మార్క్స్. లోయెస్ట్ మార్క్స్ అన్న మనకు కట్ ఆఫ్ మార్క్స్ అన్న 1. లోయెస్ట్ మార్క్స్ అన్ని 393.56, స్టేట్ ర్యాంక్ 91. ఎస్సీ జనరల్ ఎన్ని? ఒకటే రిజర్వ్ చేయబడ్డది, అందుకోసం 371.042, స్టేట్ ర్యాంక్ 456, 456. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 ఉంటే ఒక లేడీకి ఇస్తారు కదా, 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా జనరల్. అంటే జనరల్ ఈజ్ నథింగ్ బట్ మేల్ ప్లస్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ని కలిపితే జనరల్ అంటారు. 412.050 ఇది ఇద్దరు మేల్కి వచ్చింది. ఇక జనరల్ అంటే మనకు ఇండైరెక్ట్ ఏమి మేల్ ప్లస్ ఫీమేల్. ఓసీ జనరల్ అంటే ఓసీ మేల్ కావచ్చు, ఓసీ మహిళ కావచ్చు. ఎస్సీ జనరల్ ఒకటే పోస్ట్ ఎవరికి ఇచ్చింది? మేల్ క్యాండిడేట్కి. ఎస్సీ ఉన్న మేల్ క్యాండిడేట్కు ఒకరి అంటే ఇక్కడ 2 పోస్టులు ఓపెన్కి ఉన్నాయి, ఎస్సీకి 1 ఉంది. 371.04, స్టేట్ ర్యాంక్ 456. బ్రాకెట్లు ఉన్నాయి, స్టేట్ ర్యాంకు. డెసిమల్స్ ఉన్నాయి, మార్క్స్. అంటే ఇక్కడ ఏముందంటే 3 పోస్టులు ఉన్నాయి, 2 ఓపెన్కి ఉన్నాయి, 1 క్యాస్ట్కు ఉన్నది. ఏ క్యాస్ట్కు ఉన్నది? ఎస్సీకి ఉన్నది. ఎందుకంటే మనకు ఫస్ట్ రోస్టర్ ఎక్కడి మనకు 1 to 100 రోస్టర్స్ తెలుసు కదా. ఫస్ట్ ఓపెన్కి ఉంటుంది, సెకండ్ ఎస్సీకి ఉంటుంది, థర్డ్ మళ్ళీ ఓపెన్కి ఉంటుంది. 3 పోస్టులు కాబట్టి మీకు ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎట్లా అలాట్ చేస్తారంటే రోస్టర్ వైజ్ అలాట్ చేస్తారు. ఫస్ట్ రోస్టర్ ఏమున్నది మనకి 1 నుంచి 100 పైన ఉంటాయి రోస్టర్ పాయింట్స్. ఫస్ట్ ఓపెన్కి ఉన్నది, నెక్స్ట్ ఎస్సీకి ఉన్నది, మళ్ళా ఓసీకి ఉన్నది, ఇట్లా 4th, బీసీఏ 5th, మళ్ళీ ఓపెన్, అట్లుంటుంది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 తీసి, ఎందుకంటే కొత్త జోనల్ వచ్చిన తర్వాత ప్రెసిడెన్షియల్ 2018 తర్వాత కొత్త జోనల్, కొత్త మల్టీ జోనల్ వ్యవస్థ తర్వాత వచ్చిన కొత్త నోటిఫికేషన్ కాబట్టి ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ACTO పోస్ట్ మల్టీ జోన్ అంటే జోనల్ 1 ఉంటే అప్పుడు మనకేమైతే మళ్ళీ 2 వచ్చినాయి అనుకో, 3 వచ్చినాయి, మళ్ళీ 3 వచ్చినాయి అనుకో, 4, 5, 6 తీసుకుంటాం. ఇక్కడికి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇక్కడికి ఎండ్.
4th, 5th, 6th తీసుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 2లో ఇక్కడ నుంచి యాడ్ అవుతుంది. 4th రోస్టర్ బీసీఏకి ఉన్నది, 5th ఓసీకి ఉన్నది. అట్లా టోటల్గా తీసుకుంటూ రావడం జరుగుతుంది. దీని ప్రకారం ఇప్పుడు 3 అయినాయి కాబట్టి ఓసీ జనరల్కి 2. అదే ఇప్పుడు ఓసీ జనరల్ 5 పోస్టులు పడితే ఒక మహిళకి ఇవ్వాలి. 3 కదా. 3 అంటే ఇప్పుడు ఒకవేళ ఏసీటీఓ 5 పోస్ట్ ఉన్నట్టయితే ఓసీకి ఎన్ని అవుతున్నాయి? 3 అవుతున్నాయి. 1, 2, 3. అప్పుడు ఏం చేస్తుండే? మహిళకు ఒకటి పోతుండే స్పెషల్గా. అంటే మనకు హారిజాంటల్ రిజర్వేషన్ తెలుసు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది వర్టికల్ హారిజాంటల్ ప్రకారం. అంటే హారిజాంటల్ ప్రకారం ఇంతకుముందు ఇక్కడ ఇస్తుండే, అక్కడ ఇస్తుండే. సుప్రీంకోర్టు తీర్పు మనకు తెలిసే, రాజేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అయితే ఆ కేసులో మనకేమొచ్చింది? అక్కడ ఇవ్వద్దు, హారిజాంటల్గా ఇవ్వాలా. ఒకవేళ 5 పోస్టులు ఉన్నట్టయితే 1, 3, 5. ఈ 3 అంటే మన కమింగ్ వీడియోస్లో ఎక్కడ నచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు 2 జనరల్ అంటే నథింగ్ బట్ మేల్ ఫీమేల్ ఎవరైనా బ్యాచ్. ఒకవేళ 5 పోస్టులు ఉన్న పడితే ఏసీటీ ఒకవేళ 5 ఉన్న పడితే 3 జనరల్కి అవుతుంది, ఒకటి ఖచ్చితంగా మహిళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, 2 ఉన్నాయి కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 3, ఇది జోనల్ పోస్ట్. నాయబ్ తహసీల్దార్, వన్ ఆఫ్ ద క్రీమ్ పోస్టింగ్ గ్రూప్ 2. తహసీల్దార్, దీన్నే డిప్టీ తహసీల్దార్ అంటారు. డిప్టీ ఎంఆర్ఓ, డిప్టీ తహసీల్దార్. చాలా ఇది డిప్టీ కలెక్టర్. తక్కువ వయసులో జాబ్ వస్తే డిప్టీ కలెక్టర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అడిషనల్ కలెక్టర్, ఐఏఎస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇది క్రీమ్ పోస్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 10 పోస్ట్ ఇచ్చింది మనకు ఈ జోనల్ పోస్టు. జోన్ 1కు 10 పోస్ట్ ఇచ్చిండ్రు. ఓపెన్ జనరల్కు 2, ఓపెన్ ఫీమేల్ 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీకి 2, ఎస్టీకి 1, బీసీఏ 1, బీసీబీ, విహెచ్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇవి మార్క్స్, బ్రాకెట్ ఉన్నది, స్టేట్ ర్యాంకు. హైయెస్ట్ ఎంత వచ్చింది? ఓపెన్లో 2 ఉంటాయి, ఓపెన్లో 3 ఉన్నాయి, 2 జనరల్కు. ఇవన్నీ మేల్కి వచ్చినాయండి. ఓపెన్ జనరల్ అన్నీ మేల్కి వచ్చినాయి. ఎస్సీ మేల్కి వచ్చింది, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా మేల్కి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఉంది ఓపెన్ జనరల్లో. హైయెస్ట్ ఎంత? 418.574, స్టేట్ ర్యాంక్ 13. లోయెస్ట్ మార్క్స్ ఎన్ని? లోయెస్ట్ మార్క్స్ అన్న మన కట్ ఆఫ్ మార్క్స్ అన్న ఒకటి 407.83. ఇది బీసీడీ మేల్ క్యాండిడేట్ రావడం జరిగింది. ఇది బీసీబీ మేల్, ఇది బీసీబీ మేల్, ఇది బీసీడీ మేల్. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు స్టేట్ ర్యాంక్ ఇచ్చిన వల్ల ఇది స్టేట్ ర్యాంక్ 35. ఓసీ ఫీమేల్ 385.245, 169 ర్యాంక్. ఈడబ్ల్యూఎస్ 402.596, స్టేట్ ర్యాంక్ 55. ఎస్సీ ఇది, ఇవన్నీ జనరల్కే, అంటే జనరల్ అంటే మేల్కే రావడం జరిగింది. ఇది మేల్, ఇది ఒకటే ఫీమేల్, ఇవన్నీ మేలే. ఎస్సీ హైయెస్ట్ అని 381.065, 229 ర్యాంక్. లోయెస్ట్ మార్క్స్ ఇన్ జోన్ 1 373.269, 397 ర్యాంక్. ఇక్కడ చూడండి, ఎస్టీ 389.143, 129. ఒకసారి ఈ వీడియో ఇస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ వీడియో ఇస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి రిక్వెస్ట్ చేయడం. ఎస్టీకి చూడండి 389.143, 129 ర్యాంక్. బీసీఏ 375.007, స్టేట్ ర్యాంక్ 348. బీసీబీ 396.599, 79 ర్యాంక్. విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్ 333.774, ఇది 2884. విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఇది అంటే స్పెషల్ రిజర్వేషన్. విహెచ్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఓసీ ఫీమేల్ కిందకి వచ్చింది, 3 వచ్చినాయి కాబట్టి ఒకటి ఇచ్చింది. ఓపెన్లో 3, అందులో ఏ కేటగిరీ అన్న. ఇప్పుడు ఎస్సీలో 2 ఉన్నాయి, ఎస్సీలో 3 అయిన బట్టి ఒకటి ఫీమేల్కి పోతుంది. ఇది 5వ రోస్టర్ ఉంది కాబట్టి టోటల్ పోస్ట్ 10 కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 పోస్ట్. ఇప్పుడు 9th పోస్ట్ ఈడబ్ల్యూఎస్కున్నది, 9th రోస్టర్. అట్లా విజువల్ హ్యాండిక్యాప్ 6 ఏమున్నది రిజర్వేషన్. అట్లా దీని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది.
అందుకు ఒకసారి మీరు అందరూ వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ రావడానికి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 4 ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 4 సబ్ రిజిస్టర్ ఈ జోనల్ పోస్ట్ ఇవి లేవు. జోనల్ పోస్ట్ జోన్ 1లో సబ్ రిజిస్టర్ పోస్ట్ లేవు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 5 అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇది ఎంజెడ్ పోస్ట్ మల్టీ జోన్ పోస్ట్. ఎంజెడ్ 1లో మనకు చూసుకున్నట్లయితే జోన్ 1 అనేది ఎంజెడ్ 1లో ఉంది కాబట్టి హైయెస్ట్ మార్క్స్ అన్ని 389.506 123 ర్యాంక్ స్టేట్ 123 ర్యాంకు. లోయెస్ట్ ర్యాంక్ 349.704 ఎస్టీ ఫీమేల్ 1474. మిగతా వాళ్ళు చూసుకోవచ్చు. ఎస్సీ మేల్కు 350 మార్క్స్ 0.053. ఈ బ్రాకెట్ ఉన్న ర్యాంకు అంటే ఇక్కడ అంటే ఎందుకోసం అంటే ఇంతవరకు వచ్చినా కూడా జోన్ 1 వాళ్ళకు పోస్ట్ వచ్చింది గ్రూప్ 2 అన్నట్టు అవగాహన కోసం. చూడండి 350.053 ఎస్సీ మేల్ 1429, 385.101 బీసీబీ మేలే 172, 365.082 బీసీఏ 641 ఇది కూడా మేలే. 349.704 ఎస్టీ ఫీమేల్ కదా ఇది ఓకే. ఇక్కడ చూడండి 384.453 బీసీబీ మేల్ 181, 353.220 ఎస్సీ ఫీమేల్ 1214. ఈ మల్టీ జోన్ పోస్ట్ 7 పోస్టు మన జోన్ 1కు రావడం జరిగింది. ఇది మాత్రం లేదు, సబ్ రిజిస్టర్ అనేది లేదు. ఇది అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్